గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వరరెడ్డి. ఐఎమ్ యాప్టిట్యూడ్ ట్రైనర్. సో ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్లో మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, క్లాక్స్. సో ఇది ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు మనం ఈ వీడియోలో క్లాక్స్ అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? సో ఇంట్రడక్షన్ చూద్దాం. క్లాక్లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి? క్లాక్లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంటాయి? 12 పార్ట్స్ ఉంటాయి. ఓకేనా? ఇది ఒక సర్కిల్. సో ఎన్ని డిగ్రీస్ ఉంటాయి? 360 డిగ్రీస్. సో 12 పార్ట్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. అప్పుడు 1 పార్ట్ ఈక్వల్ టు ఏమవుతుంది? 1 పార్ట్ ఈక్వల్ టు 360/12 ఎంత? 30 డిగ్రీస్. అంటే మన వాచ్లో ఈచ్ గ్యాప్ ఎంత ఉంటుంది? 30 డిగ్రీస్ ఉంటుంది. అంటే 12కి 1కి, 1కి 2కి, 2కి 3కి, 3కి 4కి ఈచ్ గ్యాప్ ఎంత ఉంటుంది మన వాచ్లో? 30 డిగ్రీస్. ఇది ఫస్ట్ పాయింట్. ఓకేనా? సో మన వాచ్లో ఈచ్ గ్యాప్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సెకండ్ పాయింట్. నా టైం 2 అయింది మినిట్. మీ వాచ్లో మినిట్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? 12 దగ్గర. టైం 3 అప్పుడు కూడా మినిట్ హ్యాండ్ 12 దగ్గర ఉంటుంది. సో టైం 2 అప్పుడు 12 దగ్గర ఉంటుంది. టైం 3 అప్పుడు కూడా 12 దగ్గర ఉంటుంది. సో అంటే ఆ 1 అవర్ అది ఏం చేసి ఉంటుంది? మొత్తం తిరిగి వచ్చి ఉంటుంది. అంటే 60 మినిట్స్లో మొత్తం 360 డిగ్రీస్ రొటేట్ అయి ఉంటుంది. సో 1 మినిట్కి 360/60, ఆన్సర్ 6 డిగ్రీస్. సో మన వాచ్లో 1 నిమిషానికి మినిట్ హ్యాండ్ ఎంత కలుగుతుంది? 6 డిగ్రీస్. ఇన్ 1 మినిట్ మినిట్ హ్యాండ్ రొటేట్ 6 డిగ్రీస్. ఫస్ట్ పాయింట్, మన వాచ్లో ఈచ్ గ్యాప్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. సెకండ్ పాయింట్, ఇన్ 1 మినిట్ మినిట్ హ్యాండ్ రొటేట్ 6 డిగ్రీస్. థర్డ్ పాయింట్. నా టైం 4 అయింది. అవర్ హ్యాండ్ ఎక్కడ ఉంటుంది? 4. టైం 5 అయితే 5 దగ్గర ఉంటుంది. అంటే ఈ 1 అవర్ ఇది కొంచెం కొద్దిగా ఉంటుంది. 4 to 5. 4 to 5 10 డిగ్రీస్, 30 డిగ్రీస్. ఎంత టైం పట్టింది? 60 మినిట్స్. 60 మినిట్స్కి 30 డిగ్రీస్ అంటే 1 మినిట్కి 30/60 ఎంత? హాఫ్ డిగ్రీ. ఇది అవర్ హ్యాండ్. సో మీరు క్లాక్స్ అనే టాపిక్లో ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఈ 3 పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, మన వాచ్లో ఈచ్ గ్యాప్ ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇన్ 1 మినిట్ మినిట్ హ్యాండ్ రొటేట్ 6 డిగ్రీస్. ఇన్ 1 మినిట్ అవర్ హ్యాండ్ రొటేట్స్ హాఫ్ డిగ్రీ. ఎందుకు చెప్తున్నా అంటే రీసెంట్గా 3 years బ్యాక్ ఒక గేట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ ఈ పాయింట్ బేస్ చేసుకుని ఏంటంటే మన వాచ్లో అవర్ హ్యాండ్ 225 డిగ్రీస్ రొటేట్ అయి ఉంటే ఎంత డ్యూరేషన్? ఒక వాల్ క్లాక్ ఉంది. సో ఆ వాల్ క్లాక్లో అవర్ హ్యాండ్ 225 డిగ్రీస్ మూవ్ అయితే ఎంత టైం? 1 నిమిషానికి హాఫ్ డిగ్రీ అంటే 225 డిగ్రీస్ అంటే 450 మినిట్స్ అయి ఉంటుంది. అంటే 7 hours 30 minutes. ఇది గేట్ ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. చూడండి, సింపుల్గా 1 మార్క్. మీరు యాక్చువల్ గేట్ ఎగ్జామ్లో 1-2 మార్క్స్ ర్యాంకులు చేంజ్ అయిపోతుంటాయి. అలాంటిది క్వశ్చన్ అడిగారు గేట్ ఎగ్జామ్లో. సో క్లాక్స్ అనే టాపిక్లో మీరు ఏ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, మన వాచ్లో ఈచ్ గ్యాప్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ ఉంటుంది. ఇన్ 1 మినిట్ మినిట్ హ్యాండ్ రొటేట్ 6 డిగ్రీస్. ఇన్ 1 మినిట్ అవర్ హ్యాండ్ రొటేట్స్ హాఫ్ డిగ్రీ. ఇది క్లాక్స్లో ఇంట్రడక్షన్ పాయింట్స్. నెక్స్ట్, సో మీరు క్లాక్స్ అనే టాపిక్లో ఏ ఎగ్జామ్ రాసినా 4 మోడల్స్ ఉంటాయి. అది ఎంత కష్టమైన క్వశ్చన్ అయినా కానివ్వండి, క్లాక్స్ అనే టాపిక్ మీద ఎగ్జామ్ రాసినప్పుడు 4 మోడల్స్ ఉంటుంది. ఫస్ట్ మోడల్ ఏంటంటే కోయిన్సైడ్ ఆర్ టుగెదర్ ఆర్ 0 డిగ్రీస్. సో ఫస్ట్ మోడల్ కోయిన్సైడ్ ఆర్ టుగెదర్ ఆర్ 0 డిగ్రీస్. ఓకేనా? సెకండ్ మోడల్ రైట్ యాంగిల్ ఆర్ పర్పెండిక్యులర్ ఆర్ 90 డిగ్రీస్. ఫస్ట్ మోడల్ coincide or together or 0 degrees. Second model, right angle or perpendicular or 90 degrees. Model 3, opposite or 180 degrees. So first model ఏంటిది? coincide or together or 0 degrees. Second model, right angle or perpendicular or 90 degrees. Model 3, opposite or 180 degrees. Fourth model ఏంటంటే what the angle between the minute hand and hour hand at 340. So first model ఏంటిది? At what time between 2 and 3 the minute hand and hour hand are coincide each other. అంటే ఆఫ్టర్నూన్ 2 to 3 మధ్యలో మినిట్ అండ్ అవర్ హ్యాండ్ ఎప్పుడు కోయిన్సైడ్ అవుతాయి అంటే ఆ రెండు ఎప్పుడు ఒకే చోట ఉంటాయి, టుగెదర్. నెక్స్ట్ మోడల్, at what time between 4 and 5 the minute hand and hour hand are right angle to each other. ఈవినింగ్ 4 to 5 మధ్యలో మినిట్ అండ్ అవర్ హ్యాండ్ ఎప్పుడు రైట్ యాంగిల్ ఉంటాయి అంటే మన విత్ యాంగిల్ 90 డిగ్రీస్ ఉండాలి. మోడల్ 3, at what time between 8 and 9 the minute hand and hour hand are opposite each other అంటే 180 డిగ్రీస్. కానీ ఫోర్త్ మోడల్ ఏంటంటే వాట్ ద యాంగిల్ బిట్వీన్ ద మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ at 340. మీ వాచ్లో టైం 3 o'clock 40 minutes అయినప్పుడు మినిట్ హ్యాండ్ కవర్ మధ్య ఎంత యాంగిల్ ఎంత ఉంటుంది?
సో ఇక్కడ వాళ్ళే టైం ఇస్తారు, మనం వాటి మధ్య యాంగిల్ అనుకోవాలి. సో క్లాక్స్ అనే టాపిక్ లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఈ 4 మోడల్స్ ఉంటాయి. ఫస్ట్ మోడల్ ఏంటిది, కోయిన్సైడ్ ఆర్ టుగెదర్ ఆర్ 0 degrees. సెకండ్ మోడల్ రైట్ యాంగిల్ ఆర్ పర్పెండిక్యులర్ ఆర్ 90 degrees. మోడల్ 3 180 ఆర్ opposite. Fourth model, they'll go one time, you have to find out the angle between the minute and hour and at that time. సో ఈ 4 మోడల్స్ ని ఒక ఫార్ములా అప్లై చేసి సాల్వ్ చేయొచ్చు. అది ఏంటంటే θ ఈక్వల్ టు 11/2m మైనస్ 30h. అది ఎంత కష్టమైన క్వశ్చన్ అయినా సరే క్లాక్స్ అనే టాపిక్ లో ఇది ఒక్క ఫార్మ్ గుర్తుపెట్టుకోండి. అంటే ఫార్ములా వాటిలో ఉంటుంది, అంటే నెగిటివ్ ఆన్సర్ వచ్చినా సరే మీరు పాజిటివ్ తీసుకోవాలి. సో θ ఈక్వల్ టు 11/2m మైనస్ 30h. సో ఇండియాలో ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే క్లాక్స్ అనే టాపిక్ మీద ఈ ఫార్ములా అప్లై చేస్తారు. నేను ఫస్ట్ లో చెప్పినట్టు ఇండియాలో ఎవరి ఇయర్ 15 lakhs మెంబర్స్ గ్రాడ్యుయేట్ అవుతారు ఇండియా మొత్తం మీద. అందరూ ఈ ఫార్ములా అప్లై చేస్తారు కదా క్లాక్స్ లో. మరి మీకు జాబ్ రావాలి. సో నేను ఫార్ములా లేకుండా మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ కట్. సో ఈ ఇండియాలో అందరూ ఏం చేస్తారంటే ఈ ఫార్ములా అప్లై చేస్తారు. θ ఈక్వల్ టు 11/2m మైనస్ 30h. ఏ క్వశ్చన్ ఈ ఫార్ములా అప్లై చేయొచ్చు, కానీ ఆ టైం సేవ్ కాదు. సో విత్ ఇన్ టైంలో అంటే ఒక్క సెకండ్ ఆన్సర్ చెప్పాలని నేను కొన్ని షార్ట్ కట్ చెప్తాను, ఓకేనా, నెక్స్ట్ వీడియోలో. సో ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. θ ఈక్వల్ టు 11/2m మైనస్ 30h. θ అంటే యాంగిల్, m అంటే మినిట్స్, h అంటే అవర్స్. సో మీరు క్లాక్స్ అనే టాపిక్ మీద ఏ ఎగ్జామ్ రాసిన ఇది ఒక్క ఫార్ములా గుర్తుపెట్టుకోండి. θ ఈక్వల్ టు 11/2m మైనస్ 30h. θ అంటే యాంగిల్, m మీన్స్ మినిట్స్, h మీన్స్ అవర్స్. ఈ ఫార్ములా లేకుండా కూడా ప్రతి క్వశ్చన్ క్లాక్స్ లో మేము ఒక హైయెస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్ చెప్తాం, అది ఎక్కడ దొరకదు. సో అది నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో చెప్తాం, ఓకేనా. ఇండియాలో ప్రతి ఒక్కరు ఈ ఫార్ములా అప్లై చేస్తారు. θ ఈక్వల్ టు 11/2m మైనస్ 30h. ఈ ఫార్ములా అప్లై చేసి ఆన్సర్ వస్తుంది, కానీ జాబ్ పక్కనకి వచ్చేసి ఉంటుంది. ఆ ఫార్ములాకి మేము చెప్తాం. ఇది క్లాక్స్. సో మన వాచ్ లో ఈచ్ గ్యాప్ ఈక్వల్ టు 30 degrees ఉంటుంది. 1 minute కి మినిట్ అండ్ 6 degrees కలుతుంది. 1 minute కి అవర్ అండ్ ½ degree కలుతుంది. సో క్లాక్స్ అనే టాపిక్ మీద ఏ ఎగ్జామ్ లో ఏ క్వశ్చన్ అటెంప్ట్ చేసినా ఈ 3 points మీకు ఎప్పుడు గుర్తుండాలి, ఓకేనా. ఎప్పుడు కూడా మన వాచ్ లో మినిట్ అండ్ 6 degrees కలుతుంది 1 నిమిషానికి, అవర్ అండ్ ½ degree కలుతుంది. ఈచ్ గ్యాప్ ఈక్వల్ 30 degrees. మీరు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాసినా క్లాక్స్ లో 4 మోడల్స్ ఉంటాయి. మీరు ఎలా ఉండాలంటే శ్రీమంతులుగా మీకు ఏం గుర్తు వస్తుంది, సైకిల్, అలానే బైసికల్, అలానే ఒక టాపిక్ పేరు చెప్పగానే ఒక షార్ట్ కట్ గుర్తు రావాలి. లెటర్ సిరీస్ 3 మోడల్స్ ఉంటాయి. కోడింగ్ అండ్ డీకోడింగ్ 5 మోడల్స్ ఉంటాయి. నెంబర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అలానే సీటింగ్ అరేంజ్మెంట్స్ అనగానే లెఫ్ట్ 2 ప్లస్ రైట్ -1 ఈక్వల్ టోటల్ అనే క్లాక్స్ అనగానే మీకు ఏం గుర్తు రావాలంటే 4 మోడల్స్. ఫస్ట్ మోడల్ కోయిన్సైడ్ ఆర్ టుగెదర్ ఆర్ 0 degrees. Second one, right angle or perpendicular are 90 degrees. Model 3, opposite are 180 degrees. Fourth model, వాళ్ళు టైం ఇస్తే ఆ టైం అప్పుడు మీరు యాంగిల్ అనుకోవాలి. ఈ 4 క్వశ్చన్స్ ని ఈ ఫార్ములా పై సాల్వ్ చేయొచ్చు. θ ఈక్వల్ టు 11/2m మైనస్ 30h. θ మీన్స్ యాంగిల్, m మీన్స్ మినిట్స్, h మీన్స్ అవర్స్. ఈ ఫార్ములా కూడా మేము షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం కమింగ్ వీడియోస్ లో. ఇలా సో యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో మీరు సీరియస్ నేర్చుకోవాలనుకుంటే ఒక సీక్వెన్స్ లో ఫాలో కాండి. సో మా వీడియోస్ ని ఫస్ట్ వీడియోలో ఏం చెప్పినాం, ఇంట్రడక్షన్ టు యాప్టిట్యూడ్ చెప్పినాం. అది మీరు చూస్తే యాప్టిట్యూడ్కి ఇంపార్టెన్స్ ఏంటిది, ఎక్కడ యూజ్ చేస్తాం, షార్ట్ కట్స్ ఏంటి, నేర్చుకుంటే లాభాలు ఏంటిది, ఏ ఎగ్జామ్స్లో వచ్చినాయి. సెకండ్ వీడియోలో లెటర్ సిరీస్ ఈజీ టాపిక్ స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ వీడియోలో కోడింగ్ అండ్ డీకోడింగ్, దానికి ఇంటర్లింక్ ఉంటుంది. అలా మా సీక్వెన్స్ రోజుకు ఒక టాపిక్ 2 టాపిక్స్ మీరు ఫాలో కాగలిగితే ఒక 15 to 20 days లో సిలబస్ అయిపోతుంది. సో దట్ మీకు యాప్టిట్యూడ్ మీద పర్ఫెక్ట్ ఓవరీ ఉంటుంది. ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళు అయితే సీరియస్ ప్రిపేర్ కావచ్చు. థర్డ్ ఇయర్ వాళ్ళు అయితే రోజుకు ఒక 1-2 టాపిక్స్, సెకండ్ ఇయర్లో అయితే బేసిక్స్ నేర్చుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మీరు ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్ రాసినా సరే ఈ యాప్టిట్యూడ్ మీకు యూజ్ అవుతుంది, ఓకేనా. సో ఇలా డైలీ మీకు షార్ట్ కట్స్ అప్లోడ్ చేస్తుంటాం. సో ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్లో ఈరోజు మనం క్లాక్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. సో ఇలా మీకు మా షార్ట్ కట్స్ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ జూనియర్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. Like, share and subscribe. Hit the bell icon for more updates.